వై ఇంజినీర్స్ ఆర్ జాబ్లెస్ అంటే సగం మంది ఏదో వాళ్ళు మన మీద పగబట్టినట్టు ఇంజినీర్స్ పనికి రాకుండా పోతున్నారు. ఇంజినీర్‌కి అసలు ఏమొస్తది అని చాలామంది ఏసుకోవడానికి రెడీగా ఉంటారు. బట్ రియల్ ట్రూత్ ఏంటి ఆర్ రియాలిటీ ఏంటి అంటే అసలు మనసు తప్పా లేదా కాలేజ్ తప్పా అంటే మీరేమంటారు? నేనైతే 75% కాలేజ్ తప్పంటాను. ఇంకో 25% మన తప్పంట. అండ్ దట్ టు సబ్జెక్టివ్. సబ్జెక్టివ్ ఎందుకంటున్నా అంటే అసలు నువ్వు కాలేజ్‌కెళ్ళి నువ్వు క్లాసెసే అటెండ్ అవ్వకుండా మొత్తం బంకులు కొట్టి నాకు ఎండ్ ఆఫ్ ద డే జాబ్ రాలేదు అంటే ఆబ్వియస్‌లీ ఇట్స్ నోవేర్ యూ కెన్ బ్లేమ్ యువర్ కాలేజ్. బట్ యాహ్! కమింగ్ టు ద అదర్ కేటగరీ లిటరల్లీ కొంచెం కష్టపడుతూ స్కిల్స్ నేర్చుకుందాం అనుకున్న వాడికి కాలేజ్ కూడా అదే వేలో సపోర్ట్ చేయాలి. వేర్ దే నీడ్ టు గెట్ సమ్ న్యూ ఇనిషియేటివ్స్. కాలేజ్ కూడా ఇనిషియేటివ్స్ తీసుకొని వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. దానికి తగ్గట్టుగానే జాబ్ వస్తది. ఎందుకంటే బయటకొస్తున్న కాలేజ్ నుంచి బయటకొస్తున్న ప్రతి ఒక్కడిని సర్టిఫై చేస్తుంది ఎవరు? అదే కాలేజ్ గదా! అందరికి ఇంజినీరింగ్ ఇచ్చి పంపుతుంది ఏ కాలేజ్? అదే కాలేజ్ గదా! మరి కాలేజ్ వాళ్ళు నువ్వు ఇంజినీర్ అని సర్టిఫై చేస్తున్న వాళ్ళు అదే జాబ్ మార్కెట్‌కొచ్చేసరికి వాళ్ళెందుకు ఈ ఇంజినీర్ ఫిట్ కాదు ఈ రోల్‌కి అంటున్నారు? జస్ట్ థింక్. జస్ట్ థింక్